ప్రియులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాలం మీకందరికీ నా శుభములు తెలియపరుస్తున్నాను. జీసస్ మీట్స్ యూట్యూబ్ ఫ్యామిలీ మరియు GPS రాబిన్సన్ ఫేస్బుక్లో ఉన్న కుటుంబములన్నీ క్షేమముగా ఉన్నారని నమ్ముచున్నాను. ప్రభువుకు మహిమ కలుగును గాక. ప్రభు బిడ్డలారా, మే నెల 11వ తేదీ గడచిన దినములన్నీ కృపగా నడిపించిన ప్రభువే ఈ దినమందు నడిపించబోతున్నాడు. ప్రత్యేకముగా పరిశుద్ధాత్మనితో అనుదినము, అదియే మన జీవితం యొక్క లక్ష్యము. ప్రతి దినము దేవునితో నడుస్తున్నాం, ఆయనతో మాట్లాడాలి. ఈరోజు ప్రభు మనతో ఏం మాట్లాడాలనుకుంటున్నాడో గమనించుదాం, విందాం. 1 పేతురుకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 23వ వచనం. గనుక ఒకనినొకడు హృదయపూర్వకముగా మిక్కటముగాను ప్రేమించుకొనుడి. మీరు సత్యమునకు విధేయులవుట చేత మీ మనస్సులను పవిత్రపరచుకుని వారయ్యుండి నిష్కపటముగా హృదయపూర్వకముగా ఒకనినొకడు ప్రేమించుడి. చూడండి ప్రియులారా, మిక్కటముగా ప్రేమించుడి, హృదయపూర్వకముగా మిక్కటముగా ప్రేమించాలి. ఇది సాధ్యమా? ఇది వీలవుతుందా? వాక్యం ఏమని సెలవిస్తుంది? ఆత్మ చేత మీరు సత్యమునకు విధేయులై మీ ఆత్మలను శుద్ధీకరించుకొనుడి. ఒకప్పుడు ప్రభువును ఎరగకుండా ఉన్నాము, నీవు నేను. ప్రభు మనలను వెతికి వచ్చాడు, అభిషేకించాడు. ఆ పరిశుద్ధాత్ముడే మన హృదయమును అనుదినమును శుద్ధి చేయడానికి ఇష్టపడుచున్నాడు. అలాగైతే మన ప్రేమ నిష్కపటముగా ఉండాలి. మన ప్రేమ వాక్యము సెలవిస్తుంది, నిష్కపటముగా హృదయపూర్వకముగా ఒకరినొకరు ప్రేమించుకోవాలి. ఉన్న వాటన్నిటిలో ప్రధానమైన ఆజ్ఞ ప్రేమ కదా. అలాగైతే ఈ దినమందు పరిశుద్ధాత్ముడా, మేము ఒకరినొకరం యథార్థముగా, మేము ఆసక్తిగా ప్రేమించడానికి కృప దయచేయమని ప్రార్థించి ప్రభు యొక్క స్థానికి అప్పగించుకుందాం. పరిశుద్ధాత్ముడు చూడండి, ఆశ్చర్యముగా మిమ్మల్ని నడిపించబోతున్నాడు. లోకపు ప్రేమ గతించిపోతుంది, సరేనా? అవసరము కొరకు ప్రేమించే ఆ జీవితం మన యొద్ద నుంచి తొలగిపోతుంది. నిజంగా అదే సమయమున మిక్కుటముగా ఒకరినొకరు మనం ప్రేమించుకోవడం మొదలు పెడదాం. ఈ ప్రేమ చేత ఆత్మ ఫలము వెల్లడవుతుంది. తద్వారా క్రీస్తు స్వభావం మీలో వెల్లడవుతుంది. అందువలన మీరు ఆశీర్వాదంగా ఉండడమే మాత్రమే కాదు, ఎదుటివారికి మీరు ఆశీర్వాదకరముగా ఉందరు. ఇదే ప్రభు మీ మీద ఉంచినటువంటి మహా గొప్ప ఉద్దేశం, సరేనా? ఈ వచనం ఎంత యథార్థమో నిశ్చయముగా నేను మీకు చెప్పుచున్నాను. ఆయన ప్రేమ ఆత్మ. తరచు మీరు సమయము దొరికినప్పుడెల్లా పరిశుద్ధాత్మని ఆనుకొని ఆత్మవశులై, ప్రభువా మీ ప్రేమాత్మ చేత నన్ను నింపండి, ఏ ఒక్కరితో నేను అసూయ పగతో ఉండకూడదయ్యా అని ఆ పూర్ణ మనస్సుతో ఈ దినమంతా మీరు ప్రభువుతో పయనించాలని ప్రేమతో కోరుచున్నాను. ప్రార్థించుకుందామా? మా ప్రేమ కలిగిన తండ్రి, ఈ ఉదయకాల సమయమున మీ బిడ్డలతో కలిసి నేను ప్రార్థిస్తున్నానయ్యా. ఎంత చక్కటి మాట అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, ప్రభువా ఒకరినొకరు హృదయపూర్వకముగా మిక్కటముగా ప్రేమించుకోవాలి. ఎందుకంటే ఆత్మ చేత మేము సత్యములోనికి వచ్చామయ్యా. మీరే కదా పరిశుద్ధాత్ముడా మమ్మలను సత్యములోనికి నడిపించాడు. మికుటమైన ప్రేమ మాకు నేర్పించండి. ఇంటిలో సమాధానం ఉండాలి, దైవికమైన సమాధానం ఈ దినమంతా మీ బిడ్డలను నింపాలి. యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. ప్రభువుకి స్తోత్రం. మీరు విన్నటువంటి ఈ క్లుప్త సందేశం, ఈ షార్ట్ మెసేజ్ మీ చేతనైనంత మట్టుకు అనేకులకు షేర్ చేయండి. అప్పుడు ప్రభు మిమ్మలను చూచి ఈ పరిచర్య బాధ్యతలో ఉన్న మిమ్మలను హెచ్చించడం ఖచ్చితం. గాడ్ బ్లెస్ యూ. దేవుని బిడ్డలారా, ఈ వర్తమానము మీకు మిక్కిలి ఆశీర్వాదకరముగా ఉందని మేము నమ్ముచున్నాము. ఇంకనూ మా వర్తమానములను విని ప్రభువులు ఆశీర్వదింపబడుటకు జీసస్ మీట్స్ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. మరియు మా ప్రార్థన సహాయముకై మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్ 9842528236 మరియు 7299546363. ఈమెయిల్ gpsrobinson@hotmail.com. ప్రభు మిమ్మును ఆశీర్వదించునుగాక.